ఈ రోజునైతే నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే 2 years తర్వాత మాకు వాలీబాల్ లో విన్నింగ్ కప్ అయితే వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే విజయవాడ సిద్ధార్థ కాలేజ్ లో ఫెస్ట్ అయితే జరిగింది. ఇంకా వెళ్లి వెళ్ళగానే ఆ కాలేజ్ వాళ్ళు అయితే వెల్కమ్ సాంగ్ తో చాలా బాగా వెల్కమ్ చెప్పారు అందరికి. ఇంకా వాళ్ళు వేసే డాన్స్ చూస్తూ మేము కూడా సరదాగా 2 స్టెప్లు అయితే వేసి మేము చిల్ అయితే అయ్యాం. సిద్ధార్థ కాలేజ్ వాళ్ళు అయితే ఈ ఫెస్ట్ కి స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశారు. స్పోర్ట్స్ ఏ కాదు కల్చరల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశారు. ఇంక ఈ డాన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత మైక్ లో అయితే అనౌన్స్ చేశారు హిందూ కాలేజ్ గేమ్ ఉందని. ఇంకా వెంటనే వెళ్లి డ్రెస్అప్ అయి గేమ్ అయితే ఆడేసాం. ఫస్ట్ క్వాలిఫైర్స్ ఆడి క్వాలిఫైర్స్ అయితే విన్ అయ్యాం. వెంటనే సెమీస్ ఆడి సెమీస్ లో కూడా విన్ అయ్యాం. ఇంకా ఫైనల్ వచ్చేసి జొన్నల గడ్డ టీం మీద అయితే పడింది. ఫస్ట్ 2 sets మేమే కొట్టేసి ఆట అయితే విన్ అయ్యాం. ఇంకా స్టేజ్ మీద మా కాలేజ్ నేమ్ అయితే వచ్చింది విన్నర్స్ అని. కప్పు తీసుకోవడానికి అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయాం. ఆ సీనియర్స్ కి అయితే ఇది చాలా స్పెషల్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే 4th year అయిపోయే లోపు వాళ్ళు విన్నింగ్ కప్ ఓటాన్ని తేవాలనుకున్నారు. ఎట్టకేలకి వాళ్ళు అనుకున్నది అయితే చేసి చూపించారు. కప్పు చేతికి రాగానే ఆనందం కాదు అసలు. ఆ సీనియర్స్ అయితే ఈ కప్పు కోసం చాలా కష్టపడ్డారు. ఇదైతే మాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా విన్నింగ్ కప్పు తెచ్చారో లేదో కింద